మేక్ ఏ విష్ తెలుగు మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఏదైనా మూవీ చూస్తే మనకి ఒక ఫీలింగ్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద మూవీ, ఓకే బాగుంది చూడొచ్చు. లేదా కొన్ని బ్రాడ్ మూవీస్ చూస్తే వరస్ట్ మూవీ, చెత్త మూవీ అని ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ మూవీ చూస్తే నాకు వాళ్ళందరి మీద జాలేసింది. ఒక గ్రూప్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ కలిసి ఈ మూవీ చేశారు, బట్ ఎక్కడ స్టోరీ వైజ్గా కానీ యాక్టింగ్ వైజ్గా కానీ ఎఫర్ట్స్ పెట్టలేదనిపించింది. స్టోరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ముగ్గురు అమ్మాయిల మీద బేస్ చేసుకుని ఉంటుంది మూవీ అంతా. వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్, లవ్ లైఫ్, ప్రజెంట్ పాస్ట్ అనే 2 సినారియోస్ తీసుకొని సినిమా అంతా ఉంటుంది. ఇంత చెత్త వరస్ట్ స్క్రీన్ ప్లే నేను ఇక్కడ చూడలేదు. కెమెరా వైజ్గా కూడా వెరీ డిసప్పాయింటెడ్. ఒక వెడ్డింగ్ ఫోటోగ్రఫీని తీసుకొచ్చి మరీ సినిమా తీసారేమో అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో సినిమాలో యాక్ట్ చేసిన లీడ్ రోల్ మీరా, తనే మూవీకి డైరెక్టర్ అండ్ రైటర్ సంధ్య. సో ఒక మూవీ మనం తీస్తున్నామంటే ఒక ఎఫర్ట్స్ పెట్టాలి, స్టోరీ వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ, ఎడిటింగ్ వైజ్ కానీ, యాక్టింగ్ వైజ్ కానీ. ఇవన్నీ అన్ని సెక్టర్లో ఫెయిల్ అయింది మూవీ. ఇంకా వరస్ట్ ఏంటంటే సాంగ్స్. ఇంత వరస్ట్ సాంగ్స్ ఎందుకు వస్తే అర్థం కాదు, ఎందుకు పోతే అర్థం కాదు. సరే హీరో హీరోయిన్ కలవంగానే ఒక సాంగ్ ర్యాండంగా పెట్టారన్నమాట. థ్రిల్లర్ జోనర్ అన్నారు కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్ సినిమాలో ఒక్కట్లేదు. సో థ్రిల్ ఎలిమెంట్ ఏంటంటే 2 hours 44 minutes చూడడమే ఒక థ్రిల్ ఎలిమెంట్. సో మూవీ టీమ్కి నా నుంచి సజెషన్ ఏంటంటే, మీరందరూ ఎన్ఆర్ఐస్, నాకు అర్థమవుతుంది సినిమా అంటే మీకు ప్యాషన్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఎఫర్ట్స్ పెట్టడంలో ఫెయిల్ అయ్యారు స్టోరీ వైజ్ కానీ యాక్టింగ్ వైజ్ కానీ. సో ఒక యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని ఒక కంబ్యాక్ లాగా మీరు అందరు ఇవ్వాలని నా సజెషను. అట్ ద సేమ్ టైం రైటర్ అండ్ డైరెక్టర్ అయిన సంధ్య గారు కూడా మంచి స్టోరీతో కంబ్యాక్ రావాలని కోరుకుంటూ. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మామ మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తే నాకు హెల్ప్ అవుతుంది. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.